అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది ఇప్పుడు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతూ ఏదైతే రిసార్ట్ ఉందో ఏదైతే ప్యాలెస్ ఉందో అది ఈ రోజు ఆనిముత్యమైందంట. నిజమే, అది ఆనిముత్యం, చెప్పేది స్వాతిముత్యం, ఇది అక్షర సత్యం. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా ఎవరికి గుర్తున్నా లేకపోయినా యోగా అనేది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకున్నావు. నువ్వు రోజు యోగా చేస్తావు. ఎందుకంటే 151 నుంచి 5 పోయిన తర్వాత అవి ఎక్కడికి పోయినాయో తెలియక టెన్షన్ పడుతూ నువ్వు చేసింది ఏంది? యోగానే. ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి పోతే ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నువ్వు రోజు చేసింది ఏంటి తగ్గడానికి? యోగానే. ఎప్పుడు ఎక్కడ ఏ కేసులో లోపలికి వెళ్ళి బయటికి రావు అనే భయంతో రోజు టెన్షన్ పడుతున్నప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? యోగానే. యోగా అనేది గుర్తుందా? ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. ఇక్కడ యోగాంధ్రాకి ఎంత ఖర్చు అయింది అని అడగగానే ఆ పక్కన ఎవరో 130 కోట్లు అనగానే ఈయన 330 కోట్లు అంటున్నాడు. అంటే 200 కోట్ల రూపాయల్ని కలపడం జరిగింది. ఇందాక రిషికొండ ప్యాలెస్కి 230 కోట్లు లేదా 240 కోట్లు అన్నాడు. అక్కడేమో దాదాపు 550 కోట్లు ఖర్చు అయింది. అంటే అక్కడేమో 200 కోట్ల రూపాయలు తగ్గించాడు, ఇక్కడేమో 200 కోట్ల రూపాయలు కలిపాడు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినా తలమాసిని పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తలమానికంగా నేను ఒక భవనాన్ని, గొప్ప భవనాన్ని నిర్మించాను అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అది ఓన్లీ కొండ మాత్రమే కాదు. సప్త ఋషులు యాగం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి హైందవ సాంప్రదాయానికి నిలువుటద్దం ఋషికొండ. అలాంటి ఋషికొండ మీద 9.8 ఎకరాల స్థలం, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల స్థలంలో ఆల్రెడీ 150 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టినటువంటి హరిత రిసార్ట్ని కుప్పగూల్చి మళ్ళీ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులో ఈయన ఋషికొండ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. మొదట్లో ఏం చెప్పాడు? ఇది ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు బస చేయడానికి కట్టినటువంటి నిర్మాణం అన్నాడు. ఇప్పుడేమో మాట మార్చి మళ్ళీ ఈరోజు అబద్ధం చెప్పడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పు, గవర్నర్ వచ్చినా, మోదీ గారు వచ్చినా, పుతిన్ వచ్చినా ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా అందులో దిగచ్చు అని చెప్తున్నావు. మరి 2019 నుంచి 2024 మధ్యన ప్రధానమంత్రి మోదీ గారే కదా, మరి ఎందుకు తీసుకొని వచ్చి అందులో నువ్వు దింపలేదు? గవర్నర్ గారు నువ్వు పిలిస్తే రారా, నువ్వెందుకు దింపలేదు? పుతిన్ గారిని తీసుకొచ్చి నువ్వెందుకు అందులో పెట్టలేదు? నువ్వు పెట్టవు. ఎందుకంటే కట్టించుకున్నది నీ స్వార్థం కోసం. 3 రూములు, అతిపెద్ద పార్కింగ్, అతిపెద్ద పార్కు, అతిపెద్ద డైనింగ్ హాల్, స్విమ్మింగ్ పూల్, బీచ్ వ్యూ, ఇవన్నీ కట్టించుకుంది నీకోసం. కాబట్టి గెలవగానే పట్టాభిషిక్తుడై అందులో నువ్వు అందరికీ చేతులు ఒప్పాలి అనుకున్నావు. కాకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడా లేదా? నిన్ను అడిగాడా పుతిన్? నిన్ను అడిగాడా మోదీ గారు? నాకు బీచ్ వ్యూ కావాలి, హిందువుల సాంప్రదాయబద్ధమైనటువంటి ఋషికొండను కూల్చి అందులో కట్టి అందులోనే మేము దిగతామని నీకేమైనా లెటర్ రాశారా? విశాఖపట్నంలో 1000 ఎకరాలు ఉన్నాయి కదా, అక్కడ మాత్రమే ఆల్రెడీ ఉండే హరిత రిసార్ట్ ని కూల్చి నేలమట్టం చేసి కట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవన్ లాంటి బిల్డింగ్ అది. రాజభవన్ లాంటి బిల్డింగ్ ఒక్క ఋషికొండ ప్యాలెసే కాదు, నీ తాడేపల్లి ప్యాలెస్ కూడా ఆ మాత్రమే ఉంటది, యలహంక ప్యాలెస్ కూడా అలానే ఉంటది, లోటస్ పాండ్ ప్యాలెస్ కూడా అలానే ఉంటది. ప్రభుత్వ స్థలాల్లో ప్రజల సొమ్ముతో కట్టుకున్నటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా ఋషికొండ ప్యాలెస్ కి ఏమాత్రం తగ్గదు. 230 కోట్ల కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒక రోజు యోగా అని చెప్పి ఇలా చూపిస్తున్నాడు. ఈ రోజు పార్టీ చచ్చిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ 151 నుంచి 11కు పడిపోయి ప్రతిపక్ష హోదా లేకుండా, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేకుండా, అన్ని మీడియా ఛానల్స్ ఉండగా మాట్లాడే తీరు కూడా చచ్చిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చచ్చిపోయింది అనే సింబాలిక్ గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ ఇమేజ్ చాలా గొప్పది. దీన్ని క్లిక్ చేసి అందరూ కూడా ఇళ్లలో పెట్టుకోండి. ఒకరోజు 330 కోట్లు 330 కోట్లు ఆవిరి దాన్ని ఏమంటారు? క్యామ్ కాకపోతే నా మాటలకే ఖర్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ రోజు ప్రధానమంత్రి మోదీ గారు అన్ని రాష్ట్రాలని కాదని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు వచ్చి ఆ ప్రోగ్రామ్ ని అత్యంత ఘన విజయం చేయడం జరిగింది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా
ఉలిక్కిపడి ఒక్కసారిగా విశాఖపట్నం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూసింది. ఇదో గొప్పతనమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంత ఖర్చు పెట్టారంటున్నాడే, ఇది ప్రజలకు ఉపయోగపడేదే. పురాతనం నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం యోగా. లేదా ప్రపంచంలోనే ప్రత్యేకమైన చోటు ఉన్నటువంటి భారతదేశంలో ఎలాంటి కార్యక్రమం పెట్టడం తప్పేం లేదు కదా. నీ మాదిరిగా ఎగ్గపప్పులకి, ఎలుగులు పట్టడానికి, పెన్నులకి, పేపర్లకి, ఇంటి చుట్టూ ఫెన్సింగ్లకి, ప్రైవేటు సెక్యూరిటీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజాధనాన్ని మరి ఈరోజు అందరికీ ఉపయోగపడేది, అందరినీ చైతన్యపరిచేది, ఈరోజు అర్థమయ్యే విధంగా చేసినటువంటి ప్రోగ్రాం మీద నువ్వు ఏలు పెట్టడం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా నిన్ను తిడుతూ ఉన్నారు. పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి. ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐ దాకా ఎందుకో గూగుల్లోకి వెళ్ళి 420 CM అని కొడితే ఎవడొస్తాడు? నువ్వే వస్తావు. 420 CM అని కొడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. సరే గూగుల్ తీసి యూట్యూబ్ లోకి వెళ్ళండి, వివేకం మూవీ అని కొట్టండి, తమ చరిత్ర అంతా వస్తుంది. బాబాయ్తో ఎలా గొడవ పడ్డావు, బాబాయ్ దగ్గర ఆస్తులు ఎలా అడిగావు, బాబాయ్ మీద ఎలా స్కెచ్ చేసావు, బాబాయ్కి కదిరి నుండి గొడ్డలు ఎలా తీసుకొచ్చావు, బాబాయ్ని ఎలా లేపేశావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు వేసినటువంటి ప్లానింగ్, నీ కన్నింగ్, నీ చీటింగ్, నీ చాటింగ్ అన్ని బయటకు వస్తాయి కదా. ఏ దాకా ఎందుకో. కాబట్టి ఇది ఇంకొకసారి చూద్దాం ప్రజలారా. స్కామ్ అనే దానికి QR కోడ్ పెట్టి స్కాన్ చేస్తే ఎవరు ఫోన్లో అయినా జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే వస్తుంది, ఇంకే ఫోటో రాదు. ఈయన స్కాముల గురించి, స్కీముల గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది ప్రజలకి. ఈ రోజు గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ ఎక్విప్మెంట్, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకి ఏమంటాడు? గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా? మరి P3లో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ P3, P1, P2, P3. ఆ P3లో ఒక P మాత్రమే ప్రైవేట్ అయినంత మాత్రాన అది ప్రైవేట్ అయిపోద్దా? మన కోటి సంతకాలు అన్నాడు, ఇది ఎక్కడి నుంచో రాలేదండి ఐడియా. కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ రూపొందించినటువంటి అందరికీ ఆరోగ్య ఇన్సూరెన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి సభ్యత్వాలు కోటి దాటాయి. చరిత్ర సృష్టించింది, అది ప్రజలకు ఉపయోగపడేది. ఈ కోటి సంతకాలంట. ఈ కోటి మంది ఏడున్నారు? యానించి నీకు సంతకాలు పెట్టారు? కోటి మంది సంతకాలు పెట్టేప్పుడు సంతకాలు చేత్తో పెన్ను పట్టుకొని రాసిన వాళ్ళు అదే చేత్తో నీకు ఓటే లేకపోయినారా? కోటి సంతకాలంట. ఫోన్ నెంబర్లు ఉన్నాయంట. ఫోన్ నెంబర్లు ఏవి అంటే ఒక ఫోన్ నెంబరు లేదు, నీకేమో ఫోన్ ఉండదు, వాళ్ళకేమో ఫోన్ నెంబర్లు ఉండవు. కానీ పేపర్లో మాత్రం దస్తావేజులు తీసుకొని వచ్చి బీరువాలో పెట్టుకుంటావు. సరే ఓకే. ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడ మహిళలు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఉన్నారు. అక్కడికి ఒక పత్రికా విలేకరు వెళ్ళి ఈ P3 మోడల్ గురించి, అంటే ఉద్యమం చేస్తున్నారు కదా, ఈ P3 మోడల్ గురించి అడగడానికి వెళ్తే ఏం జరిగిందో ఒకసారి వినండి. కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాలు చేశారు. అసలు మీరు ఏం తెలుసుకున్నారు? ఈ PPP పద్ధతి అంటే అసలు ఏంటి? ఏమన్నా మీకు చెప్పారా? తెలిసిందా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏంటి రమ్మాలని వచ్చామండి ర్యాలీకి. అంతే. అమ్మ మీరేం చెబుతారు? మేమంతే. అంటే ఇది వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించట్లేదేమి, నార్మల్. మీకు తెలుసా ఈ PPP పద్ధతి అంటే ఏంటి? చెప్పారా? తెలుసా? ఇవి తెలియదు. ఇప్పుడు అక్కడ మహిళలు ఉన్నారు, అమాయకంగా ఉన్నారు, వాళ్ళ చేతిలో జెండా పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏమ్మా మీకేం తెలుసు అంటే నా తెలీదు. మరి వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి? P3 మోడల్ అంటే వాళ్ళ దృష్టిలో గానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఫోన్ కొట్టడం, వచ్చిన తర్వాత పార్సిల్ మీల్స్ పెట్టడం, వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ముట్టడం. ఫోన్ కొట్టారా, వచ్చిన తర్వాత పార్సిల్ మీల్స్ పెట్టారా, వెళ్ళేటప్పుడు 10 రూపాయలు ముట్టారా, చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మొత్తం వాళ్ళ వైఖరైనా వాళ్ళ విలేకరైనా చేసే పని అంతా ఇదే. కాబట్టి ఇక్కడ మీకు ప్రత్యక్ష ఉదాహరణ వచ్చేసింది. ఎక్కడ వీళ్ళ చూస్తేనే అర్థమైనప్పుడు కోటి సంతకాలు ఎక్కడ వచ్చినాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ అయితే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీబద్ధం చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అందుకో మాట్లాడుతూ ఉన్నారు. ఈ P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తీసుకొచ్చారా? ఆయనే ప్రవేశపెట్టారా? ఇంతకుముందు ఇది చరిత్రలో లేదా? ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీ మాత్రమే P3 మోడల్లో ముందుకెళ్తున్నాయా అని అంటే ఎవరు చెప్పినటువంటి ఒక విషయం నేను చెప్తున్నా. గూగుల్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేశాను. P3 మోడల్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియన్ స్టేట్స్ అని కొడితే ఆంధ్రప్రదేశ్లో ఉండేటి మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉండే అన్ని రాష్ట్రాల్లో కూడా P3 మోడల్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కూడా నిర్మాణంలో ఉన్నాయి, ముందుకు సాగుతూ ఉన్నాయి, నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను చెప్తూ ఉంటా, కాబట్టి మీరు గూగుల్లో ఎతకండి. నెంబర్ 1 శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, తుమ్కూరు కర్ణాటక. మహర్షి మార్కండేశ్వర్ మెడికల్ కాలేజ్, అంబాలా
హర్యానా, కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ కర్ణాటక, బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ పూణే మహారాష్ట్ర, శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మహవీర్ మెడికల్ కాలేజ్ మొరదాబాద్ యూపీ, శ్రీ గోకులం మెడికల్ కాలేజ్ త్రివేంద్రం కేరళ, భారతీయ విద్యాపీఠ మెడికల్ కాలేజ్ పూణే మహారాష్ట్ర. నేను మచ్చు తణుకు 9 మెడికల్ కాలేజీలు మాత్రమే చెప్పా. ఈ 9 కాలేజీలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి, మనకన్నా అతిపెద్ద రాష్ట్రాల్లో ఉండేటువంటి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా P3 పద్ధతిలోనే ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చినటువంటి నినాదం కాదు. ఇది కేవలం ఈ కాలేజీలు ప్లస్ ఇంకా ఎన్నో కాలేజీలు కూడా P3 మోడల్లో ఈ రోజు చరిత్రలో నిలబడి ఉన్నాయి. ఈ రోజు అంతర్జాతీయంగా ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, టోల్ గేట్స్ కావచ్చు, పెద్ద పెద్ద భవన నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా P3 పద్ధతిలోనే ముందుకు కొనసాగుతున్నాయి. కావాలంటే సెర్చ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.